అభివృద్ధి అనేది లేకపోతే ఈ 4 సంవత్సరాల్లో 50% గ్రోత్ రేట్ ఎలా వచ్చింది సార్? జిఎస్డిపిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది, 17% జిఎస్డిపి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా సార్. ఇకపోతే పరిశ్రమలే రావట్లేదన్నారు. మొన్న ఎంఓయూలు కుదుర్చుకున్న వాటిల్లోనే 38 గ్రౌండ్ చేశాం సార్. ఇక చూసుకుంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ చంద్రబాబు నాయుడు గారి పాలన కంటే 124% ఎస్టీపీఐ లెక్కలు సార్. ఐటీ ఎక్స్పోర్ట్స్ మేము పెంచాం సార్. ఇక స్టార్ట్అప్ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇది రాజ్యసభలో ఇచ్చిన డేటా సార్. ఎంఎస్ఎంఈ యూనిట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 50,000 అయితే మా హయాంలో 3,90,000 సార్. ఇక స్టేట్ వైజ్ ఎక్స్పోర్ట్స్ డేటాలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 20వ స్థానంలో ఉంటే ఈ రోజు 5వ స్థానానికి ఎగబార్చాం సార్. ఇక ఎంప్లాయబిలిటీ ఉద్యోగం లేదు, ఉద్యోగాలు కల్పించండి అని చెప్పారు సార్. ఎంప్లాయబిలిటీలో దేశంలోనే హైయెస్ట్ స్టేట్స్ వైజ్ హైయెస్ట్ ఎంప్లాయబిలిటీలో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2023లో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్ లో. ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అసలు ఉద్యోగాలే లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లో